హలో ఎవ్రీవన్. రాగి అనేది హెల్త్కి చాలా మంచిది కదా. ఇట్స్ ఫుల్ ఆఫ్ కాల్షియం అనమాట. మన బోన్స్కి కూడా చాలా మంచిది. ఉమెన్ హెల్త్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో దాంతో ఒక టేస్టీ రాగి లడ్డు ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని 1 to 1.5 కప్ ఆఫ్ రాగి పిండిని మంచిగా మనం నెయ్యిలో అరోమా వచ్చేంత వరకు అలా వేయించుకుంటూ ఉండాలి. తర్వాత సైమల్టేనియస్గా ఒక 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకొని గ్రైండ్ చేసుకోండి. వేయించి పెట్టుకున్న పిండిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బెల్లంలో ఒక 5 to 6 ఇలాచీస్ కూడా దంచి వేసుకొని ఇలా పొయ్యి మీద అదే కడాయిలో వేసుకొని హీట్ చేయాలి. పక్కన 2 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యిలో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన బెల్లం పాకంలో కలిపేసి బాగా స్టిర్ చేయాలి. స్టిర్ చేస్తున్నప్పుడు కొంచెం ఏమైనా హార్డ్గా అనిపిస్తే ఒక్క 2 to 3 టీ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. నేను ఇక్కడ కొంచెం డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసి పౌడర్ లాగా వేసుకొని కూడా దాంట్లో కలుపుకుంటున్నాను. మంచి టేస్ట్ వస్తుంది. ఈ మిక్స్చర్లో ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత రాగి పిండిని మెల్లమెల్లగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఉండలు ఫామ్ అయిపోకుండా మెల్లగా రాగి పిండిని వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ మిక్స్చర్ అనేది ఏంటంటే మన డ్రై ఫ్రూట్ అండ్ బెల్లం మిక్స్చర్ మనం ఎలాంటి స్వీట్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి స్వీట్ అయినా దాంతో ఈజీగా చేసుకోవచ్చు. మనం బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ అది కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రాగి పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత అది అలా హీట్లో ఉన్నప్పుడే, మీడియం హీట్లో ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా కట్టేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా కట్టుకుంటే మన టేస్టీ రాగి లడ్డు రెడీ అయిపోయింది. ఇది కొంచెం హీట్లో ఉన్నప్పుడే కట్టేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం మిక్చర్ ప్రిపేర్ చేసుకున్నామో దీంతో చాలా వెరైటీస్ ఆఫ్ రాగితో స్వీట్స్ చేసుకోవచ్చు. సో ఇది రాగి లడ్డు అనేది దీని ద్వారా వచ్చే ఒక స్వీట్ అనమాట. ఇప్పుడు నేనైతే నా క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక 7 to 8 లడ్డూస్ అలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే స్వీట్ అందరూ ఈజీగా ఇష్టపడరు కదా. సో నేను నార్మల్ క్వాంటిటీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో దీన్ని ఒక్కసారిగా మనం గ్రైండ్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకోవాలండి డీప్ ఫ్రీజర్లో. దీంతో మనం హల్వా అండ్ మెనీ మోర్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ముందు ముందు చూద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.